ఫ్రెండ్స్, మనము మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల అందరి యొక్క పెన్ నెంబర్ తెలుసుకోవడం ఎలాగనే విషయం గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ పెన్ నెంబర్‌లు ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు లీప్ యాప్ అప్డేట్ అయినప్పుడు లీప్ యాప్‌లో పిల్లల యొక్క ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అప్డేట్ చేయమన్నారు. ఆ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అప్డేట్ చేయడం కోసము పెన్ నెంబర్ ద్వారానే అప్డేట్ చేసే ఆప్షన్ ఇచ్చారు. అంటే ఆ పిల్లవాడిని పెన్ నెంబర్ ద్వారానే మనం సెర్చ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. సో, మనము మన పాఠశాలలో చదువుతున్న పాత విద్యార్థుల పెన్ నంబర్‌లయితే మన దగ్గరున్నాయి. ఇప్పుడు కొత్తగా మన పాఠశాలలోకి ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా కొంతమంది పిల్లలు చేరారు. టీసీలు తెచ్చుకోవడం ద్వారా కొంతమంది పిల్లలు చేరారు. వాళ్ళ యొక్క పెన్ నంబర్‌లు మనకి తెలీదు. సో, ఆ పెన్ నంబర్‌లు మొత్తము పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క పెన్ నంబర్‌లన్నీ కూడా సింగిల్ ఫైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ నేను మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు యూడైస్ స్టూడెంట్ మాడ్యూల్‌లో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు యూడైస్ ప్లస్ హోమ్ పేజ్ స్టూడెంట్ మాడ్యూల్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025, 26ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మన స్కూల్ ఇన్ఫర్మేషన్ ప్రొఫైల్ మీకు డిస్ప్లే అవుతుంది. అలా దాని తర్వాత స్కూల్ డాష్‌బోర్డ్ మొత్తం డిస్ప్లే అవుతుంది. అంటే మన పాఠశాలలో చదువుతున్న పిల్లల యొక్క అన్ని తరగతుల్లో పిల్లలు క్లాసు గ్రేడ్ వైజ్ డిస్ప్లే అవుతుంది. మీకు కేవలం పర్టిక్యులర్‌గా ఒక క్లాస్ పిల్లల యొక్క పెన్ నంబరే కావాలంటే క్లాస్ వైజ్ మీరు చూజ్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఈ క్లాస్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ వ్యూ మేనేజ్ అనేది మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ క్లాస్ కేవలం పర్టిక్యులర్ ఆ క్లాస్‌లో చదివే పిల్లల క్లాస్‌లో ఉన్న వివరాలు డిస్ప్లే అవుతాయి. చూసారా? ఇక్కడ క్లాస్ వైజ్, స్టూడెంట్ వైజ్ మనము పెన్ నంబర్ మనము కాపీ చేసుకోవచ్చు. రికార్డ్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా మనము ఇలా వన్ బై వన్ చెక్ చేసుకోవడం కష్టం కాబట్టి, మొత్తము పాఠశాలలో చదువుతున్న పిల్లల యొక్క పెన్ నంబర్‌లు మొత్తము సింగిల్ ఫైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అది రికార్డ్‌గా మనం మన స్కూల్ రికార్డ్స్‌లో కూడా మెయింటైన్ చేయొచ్చు. బావుంటుంది. సో, అవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేను చెప్తున్నాను. ఇక్కడ చూసారా? లెఫ్ట్ సైడ్ మీకు ఉన్న ట్యాబ్స్‌లో లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనే ట్యాబ్ ఇచ్చాడు. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు 4 ఆప్షన్స్ కనపడుతున్నాయి. యాక్టివ్ స్టూడెంట్స్, డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్, ఇన్‌యాక్టివ్ స్టూడెంట్స్, యాక్టివ్ స్టూడెంట్స్ అని. సో, మనకిప్పుడు కావాల్సింది మన స్కూల్‌లో ప్రెజెంట్ యాక్టివ్‌గా ఉన్న స్టూడెంట్స్ లిస్టే. సో, యాక్టివ్ స్టూడెంట్స్ మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకో పేజ్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకి మన పాఠశాలలో మొత్తం ఎంతమంది పిల్లలైతే ప్రెజెంట్ యాక్టివ్‌గా ఉన్నారో మొత్తము పిల్లల వివరాలు మనకిక్కడ డిస్ప్లే అవుతాయి. సో, దీన్ని మనము ఒక ఎక్సెల్ ఫైల్ కింద డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ఆ పిల్లల డేటా మొత్తము మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, సో, స్టూడెంట్ యొక్క పెన్ నంబర్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ప్రతి పిల్లవాడిది మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎక్కడుందంటే చూడండి, ఇక్కడ డౌన్‌లోడ్ ఎక్సెల్ అనేది కనపడుతుంది చూసారా? సో, ఈ డౌన్‌లోడ్ ఎక్సెల్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆ మొత్తం టోటల్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. చూసారా? డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయ్యి మీకు మీ ఫైల్ మేనేజర్‌లో స్టోర్ అవుతుంది. సో, అది చూడండి. ఇగో ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది మనకి. సో, ఇక్కడ చూసారా? ప్రతి స్టూడెంట్ యొక్క పెన్ నంబరు అందరివి నేను యెల్లో కలర్‌లో మీకు ఐడెంటిఫికేషన్ కోసము నేను మీకు పెట్టాను. ఈ పాఠశాలలో చదువుతున్న ప్రతి పిల్లవాడి స్టూడెంట్ నంబర్, నేమ్‌తో సహా, జెండరు, ఆ పిల్లవాడు మన దగ్గర ఎప్పుడు జాయిన్ అయ్యాడు, స్టూడెంట్ పెన్ను, స్టూడెంట్ కోడ్, ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే మొత్తము సోషల్ కేటగిరీ అన్నీ కూడా మనకి ఒక ఎక్సెల్‌లో డౌన్‌లోడ్ అవుతాయి. సో, ఈ విధంగా మనము ఆ టోటల్ ఫైల్ మొత్తం డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఈ పెన్ నంబర్‌లన్నీ మనం ఒక చోట రాసుకునుంటే, మనము ఆ స్టూడెంట్ యొక్క ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌ని లీప్ యాప్‌లో అతి సులభంగా మనము అప్డేట్ చేయొచ్చు. ఈ విధంగా మనకి టైం కూడా సేవ్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మీరు మీరు మొత్తం టోటల్ ఫైల్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్